IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీకి ప్రతి హోదా తీసుకురావాలి అనేటువంటి డిమాండ్ మరొకసారి తెర మీదకైతే వచ్చింది. ఎప్పుడైతే బీహార్లో నితీష్ కుమార్ ప్రతి హోదా కావాలంటూ తీర్మానం చేశారో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఏపీకి ప్రతి హోదా తీసుకురావాలి అంటూ పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఏపీకి ప్రతి హోదా ఇచ్చే అంశం కేంద్రం దృష్టిలో ఉందా లేదా, చంద్రబాబు నాయుడు ప్రతి హోదా కేంద్రాన్ని డిమాండ్ చేయగలరా లేదా, ఆ స్థాయిలో ఉన్నారా లేదా, ఈ అంశాల గురించి అడిగి తెలుసుకుందాం సందీప్ గారితో. సార్, ప్రతి హోదా అంశాన్ని చంద్రబాబు నాయుడు కేంద్రం దగ్గర ముందుగా అడగగలరా లేదా? అసలు అడగాలనుకుంటే అడగొచ్చు, అది పెద్ద విషయం అయితే కాదు. కానీ ఎందుకంటే కేంద్రంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్, టీడీపీ, జేడీయూ ఈ రెండు పార్టీల మద్దతుతోటే ప్రభుత్వం నడుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు విత్డ్రా చేసుకున్నా ప్రభుత్వం పడిపోద్ది. కాబట్టి వీళ్లకు కొన్ని గట్టిగా అడిగేటువంటి వెసులుబాటు అవకాశం ఉన్నాయి. అయితే మరి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతాడా, ప్రత్యేక హోదా తీసుకొస్తారా అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే మనం అది అసలు జరగని పని. ఓకే, ఎందుకని అంటే 2014-19 మధ్యలో మనం హోదా అవసరం లేదు, ప్యాకేజ్ కావాలని చెప్పి ఒప్పుకుని ప్యాకేజ్ తెచ్చుకోవటం జరిగింది. సో అప్పుడు ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు హోదా ఇవ్వరా అంటే అది కాదు ఇక్కడ మ్యాటర్. హోదా ప్యాకేజ్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఏపీకి ప్రత్యేక హోదా అనేది రాదు. ఇది వాస్తవం. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు వాటి లబ్ధి కోసం ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అంశాన్ని వాడుకుంటున్నాయి తప్ప వాస్తవానికి రాదు. ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలి అంటే దానికంటూ రాష్ట్రానికి ఉండాల్సినటువంటి కొన్ని అర్హతలు ఉంటాయి. కరువు మండలాలు కావచ్చు, కరువు ప్రాంతాలు, అలాగే నీటి ఎద్దడి, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. వీటన్నింటినీ డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఆర్థిక సంఘాలు డిసైడ్ చేయాలి. 13వ ఆర్థిక సంఘం రద్దు చేయబడిన తర్వాత 2014లో 15వ ఆర్థిక సంఘం కొత్తగా ఏర్పడిన తర్వాత వీళ్ళు నీతి ఆయోగ్ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా కల్పించాలి అంటే ఏ రాష్ట్రానికైనా సరే ఏమేమి ఉండాలి, రాష్ట్ర నైసర్గిక స్వరూపం ఏంటి, దాంట్లో ఉండాల్సినవి ఏంటి, ఏవి ఉంటాయి, అర్హతలు ఏంటి. ఇప్పుడు ఒక టీచర్ ఉద్యోగానికి అప్లై చేస్తున్నాం, ఇదిగో ఈ డిగ్రీ చదివి ఉండాలి, ఈ బీఈడీ చేసి ఉండాలి, ఇట్లాంటివి కొన్ని అర్హతలు ఉన్నాయిగా, ఇంత ఏజ్ ఉండాలి. ఇట్లాగే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే కూడా కొన్ని అర్హతలు ఉండాలి, వాటి ప్రకారమే ఇస్తారు. అయితే విభజన చట్టంలో రాష్ట్రాన్ని విభజించేటప్పుడు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు కదా అంటే చెప్పారు. కానీ ఇది ఎప్పుడు చెప్పారు? పార్లమెంటులో విభజనకు సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు వెంకయ్య నాయుడు అడిగాడు, ఆంధ్రప్రదేశ్ నష్టపోయిద్ది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కనీసం ప్రత్యేక హోదా ఇవ్వండి, మీరు బలవంతంగా రాష్ట్రాన్ని విడగొడుతున్నారని అడిగినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇస్తాము అని చెప్పింది. కానీ దాన్ని ఆ చట్టంలో, ఆ బిల్లులో ప్రవేశపెట్టలా. నోటి మాటగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పాడు, 5 ఏళ్ళు అడిగితే కాదు 10 ఏళ్ళు ఇస్తామన్నారు. సో నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తే ఇచ్చేవాళ్ళో లేదో అప్పుడు సంగతి అప్పుడు తేలేదు. బట్ ప్రభుత్వం మారింది, ప్రణాళిక సంఘాలు మారినాయి. 15వ ఆర్థిక సంఘం ప్రకారం ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఆ కారణం చేతే వెనుకబడినటువంటి రాష్ట్రాలను ఆదుకోవటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ని ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి నిధులలో ఎక్కువ శాతం ఇవ్వాలి. అంటే మామూలుగా ఒక 10,000 కోట్లు ఇస్తారనుకోండి, ఈ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పలానా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వాళ్ళకి 15,000 కోట్లు, ఇంకో 5,000 కోట్లు అదనంగా ఇవ్వండి. అంతేగాని అలాగే రాష్ట్రంలో పన్నుల వాటా 21% మనకి రిటర్న్ వస్తుంది అనుకోండి. జిఎస్టీ కడతాం కదా మనందరం, ఈ పన్నులన్నీ కేంద్రానికి వెళ్తాయి, కేంద్రం నుంచి రిటర్న్ వస్తాయి. సో మనకి 21% వాటా ఇచ్చేవాడు. మనం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము కాబట్టి ఇలాంటి రాష్ట్రాలకు 25% ఇవ్వండి, 21 కాదు. ఇవి ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు. వీటి మేరకే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటుంది. అందుకే ప్రత్యేక హోదా ఆ రోజున ఇవ్వలేదు. హోదాకి బదులు ప్యాకేజ్ ఇస్తాము, దీనికి కారణాలు ఇవి, ఈ కారణం చేత మేము ఇవ్వలేము అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి చెప్పడంతో ఊరికే దీని గురించి రభస చేసుకుంటే
వచ్చేదేం లేదు, మాకు హోదానే ఇవ్వండి, ప్యాకేజ్ వద్దు అని చెప్పి పట్టుబట్టి కూర్చుంటే అది రాదు, ఇది రాదు, నిధులు రావు, రాష్ట్రం ముందుకెళ్ళాలి కదా. సో ముందుకు పోవాలి కాబట్టి ఇచ్చిన దాన్ని తీసుకుందాం అని చెప్పి ఆ రోజు తీసుకున్నాడు. సో ఇప్పుడైనా అదే పరిస్థితి. ఇప్పుడు నితీష్ కుమార్ రాసినటువంటి లేఖ మీరు గమనిస్తే అందరూ ప్రత్యేక హోదా డిమాండ్ చేశాడు అనేదే మాట్లాడుకుంటున్నారు. ఆయన అక్కడ రాసిందేంటి, బీహార్కి ఎప్పటి నుంచో మేము ప్రత్యేక హోదా అడుగుతున్నాం. నిజమే, ఇది ఏపీ కంటే ముందు నుంచి ప్రత్యేక హోదా అడుగుతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు విడిపోయినాయో అప్పటి నుంచి బీహార్కి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఉంది. సో బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వండి, హోదా ఇవ్వలేని పక్షంలో ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఇవ్వండి అనేది ఆయన లెటర్లో రాసినటువంటి అంశం. హోదా ఖచ్చితంగా వచ్చిద్ది అనేటువంటి నమ్మకం ఉంటే డిమాండ్ చేసి మనం అవసరమైతే బెదిరించి మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి హోదా తెచ్చుకోగలము అనేటువంటి నమ్మకం నితీష్ కుమార్కి ఉంటే హోదా ఒక్కటే రాసేవాడు. ప్యాకేజ్ అన్న ఇవ్వండి అని ఎందుకు రాశాడు? ఏపీకి ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చున్నారు కాబట్టి అదే తరహాలో మాకు కూడా కనీసం అదన్నా ఇవ్వండి బాబు అని చెప్పి రాశాడు. ఇది బెదిరింపు కాదు, భయపెట్టి కాదు. ఇదే పరిస్థితి ఏ రాష్ట్రందైనా ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా ఒరిస్సా, రాజస్థాన్, పంజాబ్ ఇలా పలు రాష్ట్రాలు ఇంకా ప్రత్యేక హోదా కావాలని అడుగుతూనే ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్క రాష్ట్రానికి ఇచ్చినా మిగతా 5 ఇవ్వాలి. సో ఈ అన్నిటి పన్నుల భారం భరించే పరిస్థితుల్లో కేంద్రం ఉందా అంటే లేదు, ఆ అవకాశమే లేదు. కాబట్టి ప్రత్యేక హోదా అనేది కేవలం ఒక రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నటువంటి అంశమే తప్ప అది వచ్చేది కాదు. ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఒక ఆట, అది రాదు. నితీష్ కుమార్ రాసినటువంటి ఈ లేఖ వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెరుగుతుంది కదా, ఈయన కూడా ఇలాగే ఏదన్నా లేఖ రాసే అవకాశం ఉందంటారా? ఏమీ రాయడు, ఎందుకంటే ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చున్నారు కాబట్టి ఆ ప్యాకేజ్ కింద వీలైతే ఇంకొంచెం ఎక్కువ నిధులు ఇవ్వండి అని అడుగుతాడు. అంతేగాని ఇప్పుడు పావలా ఇచ్చే దగ్గర ఇంకో రూపాయి ఇవ్వండి బాబు అని అడిగి తెచ్చుకునే పరిస్థితే కానీ లేదు. మా వాళ్ళంతా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నాకు ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, లేకపోతే ఇది ఇవ్వండి అని లేఖ రాస్తే పెద్దగా ఒరిగేదేమి ఉండదు. అంటే ఇది ఎలా వెళ్తుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే 2014లో పరిస్థితే తీసుకోండి. జగన్కి అప్పుడున్నటువంటి అస్త్రం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ అని చెప్పి తీసుకున్నాడు, హోదాని పక్కన పెట్టాడు. సో ఇది చంద్రబాబు తప్పు అని చెప్పి ప్రజల్లో చూపిస్తే తనకి రాజకీయంగా ఉపయోగపడేది. కాబట్టి ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను అని చెప్పి జగన్ అప్పట్లో ఒక మంచి ఇది క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే ప్రత్యేక హోదా విషయం జగన్ ఎత్తుకున్నాడో ప్రజలందరూ వైసీపీ వైపు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక భ్రమలో చంద్రబాబు నాయుడు యూటర్న్ చేశాడు. యూటర్న్ చేసి లేదు మాకు కూడా ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజ్ పేరుతో బీజేపీ మమ్మల్ని మోసం చేసింది, మేము ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామని చెప్పి లాస్ట్ 6 నెలల్లో బయటకు వచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల రాజకీయ అనుభవం కూడా పూర్తిగా లేని జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డాడు ఆ టైంలో. దానివల్లే టీడీపీ ఘోర పరాజయాన్ని చూసింది. ఈసారి చంద్రబాబు నాయుడు అటువంటి తప్పులు చేస్తాడని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆయనకు ఒక పిక్చర్ క్లారిటీ వచ్చింది. ఏంటి, 100% హోదా అనేది ఎవరో తీసుకురాలేరు. నిజంగా తీసుకొచ్చే పరిస్థితే ఉంటే 22 మంది ఎంపీలని గెలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం ఎందుకు తీసుకురాలేకపోయాడు? కేంద్రానికి మన అవసరం ఉంటే తెచ్చేవాళ్ళమి అంటే కేంద్రానికి అవసరం ఉందా లేదా ఇట్స్ సెకండరీ మ్యాటర్ కదా. సో అది వచ్చేది కాదు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఇప్పుడు షర్మిల డిమాండ్ చేస్తుంది, మీరు కింగ్ మేకరు సెంటర్లో మీరు ఎందుకు అడగట్లేదని. షర్మిలాకి తెలీదా రాదు అనే విషయం? ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇక్కడ హోదా అనేది వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. హోదా అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు చంద్రబాబు చేయగలిగిందేంటి? కేంద్రంతో విభేదించో, భయపెట్టో, బెదిరించో పెద్దగా సాధించేదేం ఉండదు. నేను విత్డ్రా చేసుకుంటాను అంటే భయపడిపోయి వాళ్ళన్నీ చేసేస్తారా అంటే దానికి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు మీ ఇంట్లో చపాతీ పిండి లేదు, మీ చపాతీ పిండి నాకు ఇవ్వకపోతే నేను విత్డ్రా చేసేసుకుంటానంటే కేంద్రం చపాతీ పిండి కలిపిచ్చిద్దా? లేని దాన్ని ఎక్కడి నుంచి తెచ్చిద్ది? ఇవ్వలేదు కదా. సో అదే పరిస్థితి. కాబట్టి ఇది జరిగేది కాదు. ప్యాకేజ్ కావాలంటే చంద్రబాబు మరలా వెళ్ళి మోడీతో భేటీ అయ్యి రేపు 4వ తేదీ వెళ్తాడు ఢిల్లీకి అనేది విన్నాం మనం.
సో అక్కడ వెళ్ళి అవసరమైతే ఆయనతో భేటీ అయ్యి మాకు రాష్ట్ర విభజనలో ఈ హామీలు ఉన్నాయి కాబట్టి వీటిని ఎలాగైనా నెరవేర్చండి, ఈ కేంద్ర సంబంధించినటువంటి సంస్థలు ఇవి రావాలి, ఇవి వెంటనే ఏర్పాటు చేయండి, స్థలాలు మేము చూపిస్తాం, ఇదిగో ఈ 10,000 కోట్లు మాకు ఇస్తానన్నారు, అవి మాకు సరిపోవు, ఇంకొక 2,000 కోట్లు అదనంగా ఇవ్వండి, ఇలా ఏదైనా మాట్లాడి తెచ్చుకునేటువంటి పరిస్థితి చంద్రబాబుకు ఉంది. అవసరమైతే 10,000 కోట్లు వచ్చే దగ్గర ఇంకో 5,000 పెట్టి 15,000 కోట్లు తెచ్చుకోగలుగుతాడు. ఎందుకంటే ఆ హక్కు ఉంది మనకి. ప్యాకేజ్ కింద వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో అవి అయితే ఇవ్వాలి, తప్పదు. కానీ హోదానే కావాలి అని పట్టుబడితే చెప్తారు చూడండి, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని చివరికి ఆ పరిస్థితి అవుతుంది. అంటే బీహార్లో ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎలక్షన్ కోసమే నితీష్ కుమార్ ఏ విధంగా లెటర్ రాశాడు, అక్కడ ఏ రాజకీయ ప్రయోజనాలు చూసుకుని అలా రాశాడు కేంద్రాన్ని అడుగుతున్నాడని ఇంకో పక్క చర్చ జరుగుతుంది. నిజమేంటారండి? ఖచ్చితంగా ఏ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఏది చెయ్యదు. ఇప్పుడు మనం ఏపీ గురించే మాట్లాడుకున్నాం కదా, ప్రత్యేక హోదా గురించి ప్రతి పార్టీ మాట్లాడేది ఎందుకు? కేవలం రాజకీయ ప్రయోజనాలే. ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ నిజంగా ఏపీ మీద అంత ప్రేమ ఉంటే పార్లమెంట్లో ఇప్పుడు వాళ్ళకి బలం కూడా ఉందిగా. గతంలో అంటే గడిచిన 2 టర్మ్స్లో వాళ్ళకి పెద్దగా బలం లేదు. ఇప్పుడు కనీసం వరస్ట్ కేసులో ఒక 270 మంది 260 మంది వాళ్ళకి అనుకూలంగా ఉన్నారుగా. సో కనీసం 240 మంది అనుకో. సో వాళ్ళతోనైనా సరే అక్కడ డిమాండ్ చేస్తున్నారా, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి, మీరు ఆ బిల్లు ప్రవేశపెట్టండి, ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నారా? అసలు ఏ రోజన్నా క్వశ్చన్ చేశారా దీని గురించి? ఏపీకి వచ్చి మేము అధికారంలోకి వస్తే మేమే ఇస్తామని ఇక్కడ ప్రగల్భాలు పలకటమే కానీ పార్లమెంట్లో ఏ రోజన్నా ఏపీ సమస్యల గురించి కాంగ్రెస్ పట్టుబట్టిన పరిస్థితులు కానీ మాట్లాడిన పరిస్థితులు కానీ ఉన్నాయా? అంటే వీళ్ళు చెప్పేదేంటి, ఏపీ నుంచి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ తరపున పార్లమెంట్కి వెళ్ళలేదు కదా అంటారు. ఏపీ నుంచి వెళ్తేనే ఏపీ గురించి మాట్లాడతారా? ఇప్పుడు మీరు సెంట్రల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. మీరు సెంట్రల్లో అధికారంలోకి రావాలంటే ఏపీ ఒక్కదాన్నే పరిపాలిస్తారా, ఉన్నటువంటి 28 స్టేట్లని పరిపాలిస్తారా? అన్ని స్టేట్లు సమానం కదా మీకు. మరి అలాంటప్పుడు దేశ రాజకీయాల్లో మీరు చక్రం తిప్పాలనుకున్నప్పుడు మీరు అక్కడ కదా మీరు మాట్లాడాల్సింది. ఈ రాష్ట్రమే కదా, అన్ని రాష్ట్రాల గురించి మీరు ప్రశ్నించాలి, అన్ని రాష్ట్రాల ప్రయోజనాల గురించి మీరు మాట్లాడాలి, అలాగే ఏపీ ప్రత్యేక హోదా గురించి మీరు డిమాండ్ చేయాలి. అది చెయ్యట్లేదే. సో ఎవడి రాజకీయ ప్రయోజనాలు వాడివే. నితీష్ కుమార్ చేస్తుంది కూడా కేవలం పొలిటికల్ స్టంట్, దాంట్లో నో డౌట్, ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి ఈ ప్రత్యేక హోదా అడగపోవటం చంద్రబాబు నాయుడు మైనస్గా ఏదైనా ప్రచారం చేసుకునే అవకాశం ఉందంటారు? వాళ్ళు చేసేటువంటి అవకాశమే ఉంటే ఈ పార్టీకే దాన్ని ఎత్తుకునేవాళ్ళు. ఇప్పటి వరకు వైసీపీ ఎక్కడన్నా నోరు తెరిచి మాట్లాడుతుందా? లేదు. వైసీపీలో ఒక్క నాయకుడు అయినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా నితీష్ కుమార్ అడిగాడు మీరు ఎందుకు అడగట్లేదని ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించట్లేదుగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది రాదనేది, వాళ్ళ క్లారిటీ ఉంది. దాని గురించి మాట్లాడితే అబాస్పాలు అవ్వటమే అనేది కూడా ఉంది. సో కాబట్టే వాళ్ళు దాని గురించి ఎత్తుకోవట్లా. దాన్ని ఈరోజు కొత్తగా అజెండాగా తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళకి ఒరిగేదేం లేదు. రేపు ఇదే స్టాండ్ మీద రేపు ఎలక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని పట్టుకుంటే వాళ్ళు మేము ప్రత్యేక హోదా తెస్తాము అనే స్టాండ్ మీద రేపు ఎన్నికలకు వెళ్ళాలి. రేపు ఎలక్షన్స్లో 5 ఏళ్ల తర్వాత గెలిచారనుకోండి, ఆ రోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? హోదా తీసుకురాలేదు ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టే ఇప్పుడు దాని గురించి ప్రస్తావించరు, అది జరగని పని. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే ప్రత్యేక హోదా అంశాన్ని నితీష్ కుమార్ బీహార్లో రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఏపీలో ప్రత్యేక హోదాని ఇచ్చేటువంటి అవకాశాలు లేదు, కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడిగేటువంటి పరిస్థితులు కూడా లేవు అనేటువంటి విషయాన్ని అయితే తెలుస్తుంది.